ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు మహిళా పాలసీలు కావచ్చు, రైతు డిక్లరేషన్ కావచ్చు, యువ డిక్లరేషన్ కావచ్చు, డిక్లరేషన్ల పేరిట మేనిఫెస్టోల పేరిట అనేక హామీలు ఇచ్చింది. నాకు తెలిసి ఇచ్చిన పార్టీ నాయకులకు కూడా హామీలు గుర్తులేకపోవచ్చు, గన్ని హామీలు ఇచ్చింది. నేను ఒక్కటే సూటిగా అడుగుతున్నా, ఒకవైపు ఏమో శ్వేతపత్రాలు ప్రవేశపెడుతున్నాడు, ఆర్థిక శ్వేతపత్రం అని, ఆర్థిక వ్యవస్థ దివాలా తీసిందని చెప్పి కూడా మాట్లాడుతున్నాడు. ఒక ప్రతిపక్ష పార్టీగా, దేశాన్ని పాలించిన పార్టీగా కేసీఆర్ అధికారంలో ఉన్ననాడు అన్ని విషయాలు తెలిసి కూడా ఎన్ని హామీలు ఎందుకు ఇచ్చినట్టు మీరు అర్థం కాకనా? మోసగించడానిక? ఎన్ని అబద్ధాలు అడ్డదారులైన తొక్కి అధికారంలోకి రావాలన్నటువంటి కాంక్షణ ఇవాళ సమాధానం చెప్పాల్సి అక్కడ. నేను అనేక సంవత్సరాలుగా అనేక ప్రభుత్వాల ప్రజాప్రతినిధిగా పనిచేసిన వాడిగా అడుగుతున్నాను. కేసీఆర్ కూడా గిట్నే ప్రగల్భాలు పలికిండు. నా రాష్ట్రం దేశంలోనే ఆర్థిక పురోగమనంలో అగ్రగామిగా ఉన్న రాష్ట్రం అని చెప్పిండు. సంపదకు కొదవలేదని చెప్పిండు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ అని చెప్పిండు. అలాంటి ముఖ్యమంత్రి దేశంలో నేనే నంబర్ వన్ అని చెప్పి ఆయన ప్రభుత్వంలో ఉన్ననాడు అదరగొట్టిండు. ఒక 2 గంటల పాటు కేటీఆర్ అదరగొట్టిండు, 2 గంటల పాటు హరీష్ రావు అదరగొట్టిండు. ఏది మాట్లాడినా నంబర్ వన్ అన్నాడు. మేము అడిగినాం, ఆ రాడు అన్నిట్లో నంబర్ 1 నిజమే అయితే రైతాంగానికి ఇచ్చిన ₹1,00,000 రుణమాఫీ ఎందుకు చేయలేకపోయావు? నిరుద్యోగ యువతకి ₹3,116 ఎందుకు ఇవ్వలేకపోయావు? ఇట్లాంటి అనేక డబుల్ బెడ్రూమ్ కట్టేయలేదు. మేము అడిగినాం, దానికి సమాధానం లేకుండే. చివరికి ఎన్నికల ముందు ప్రజలు రానివ్వరని మన రింగ్ రోడ్ను నమ్ముకొని 7,600 కోట్లకో 7,800 కోట్లకో రింగ్ రోడ్ అమ్ముకొని, హైదరాబాద్లో ఉన్న హైటెక్ సిటీ పక్కకుండే 1 ఎకరం జాగా 100 కోట్లు పలుకుతుందని చెప్పి ప్రగల్భాలు పలికి టీవీలో వేయించుకొని అమ్ముకొని, చివరికి ఏం కట్టిండు ఆయన? అసలుకు వడ్డీ కట్టిండు తప్ప మొత్తం కట్టలే. మీరు అడగండి. నల్లగొండ జిల్లా రైతాంగానికి, మీ ద్వారా తెలంగాణ రైతాంగం అడుగుతున్నా, సంపద కొదలేని రాష్ట్రంలో, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదలే అని చెప్పిన ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రంలో మీకు ₹1,00,000 రుణమాఫీ కాలే, నిరుద్యోగ భృతి అమలు కాలే. మరి కాంగ్రెస్ పార్టీ అలా నేను ₹2,00,000 లోపు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. ₹500 ధాన్యానికి అదనంగా ఇచ్చుకుంటా అని చెప్పిండు. రైతాంగానికి 10,000 బిషాదేంది, రైతు బంధు ₹15,000 ఇస్తా అని చెప్పిండు. ఇవాళ కౌలు తీసుకున్న రైతాంగానికి కూడా సంవత్సరానికి ₹12,000 ఇస్తా అని చెప్పిండు. మరి ఇవన్నీ అమలు అయితాయా? నేనైతే అనుభవం ఉన్నవాడిగా నాకైతే నమ్మకం వస్తలేదు. ఇవాళ మా ఆడబిడ్డలకు, మహిళలకు ₹500కే గ్యాస్ సిలిండర్ ఇస్తా అని చెప్పిండు. పెన్షన్ భర్తలు చనిపోయిన వాళ్ళకి కానీ, భర్తలు వదిలిపెట్టిన వాళ్ళకి కానీ, ఇవాళ 65 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కానీ కేసీఆర్ ఏమో 57 సంవత్సరాలు చెప్పిండు. అది ఇంకెక్కడ పూర్తిగా అమలు కావట్లేదు. ఇవాళ ₹2,000 సకాలంలో ఇవ్వలేదు కేసీఆర్. చాలా సందర్భాల్లో ఈ నెల పెన్షన్ వచ్చే నెల వచ్చేది, ఒక్కొక్కసారి 2 నెలల పెన్షన్ ఒకసారి ఇచ్చేది. ఎన్నికల ముందు అయితే అన్ని బకాయిలు అంతా ఇచ్చేది. మరి 2,000 ఇవ్వని కేసీఆర్, రేవంత్ రెడ్డి గారు ₹4,000 ఇస్తా అని చెప్పిండు. అది అమలు అవుతుందా? సకలాంగులకు లేదా వికలాంగులకు ఇవాళ ఇచ్చే ₹3,000 జాగాలో ₹6,000 అమలు అవుతుందా? నా ఆడబిడ్డలకు ₹500 గ్యాస్ సిలిండర్ వస్తుందా? నా ఆడబిడ్డలకు 18 సంవత్సరాలు నిండిన వాళ్లకు
2,500 రూపాయలు ఇస్తా అని చెప్పిండు, అమలవుతుందా? నా ఆడబిడ్డలకు మహిళా సంఘాల్లో ఉన్న వాళ్లకు 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాల కింద ఇస్తా అని చెప్పిండు, అమలవుతుందా? ఆలోచించుకోమని చెప్పి కోరుతున్నాను. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అసలు ఎన్నెన్ని హామీలు ఇచ్చిండ్రో. నేను వినమ్రంగా చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఒక్క బస్ ఛార్జీ లేదు మాత్రం ఫ్రీ బస్సు మాత్రం అమలు చేస్తారు. ఆ ఫ్రీ బస్సు కూడా మరి ఎక్కే వాళ్ళ సంఖ్య పెరిగిన తర్వాత, రద్దీ పెరిగిన తర్వాత దానికి అనుగుణంగా కొత్త బస్సులు మాత్రం పెట్టలేదు. ఇక నడుతుంది కట్టినా అంటాను తప్ప కొత్త బస్సులు మాత్రం లేదు. డబుల్ బెడ్రూమ్ మేము కట్టిస్తాం. ఇంకా పేదవాళ్లకు 25 లక్షల ఎకరాలు అసైన్ చేయబడ్డ భూములు మీకు పక్కా మళ్ళీ ఇప్పుడు టైటిల్ డీడ్స్ ఇస్తామని చెప్పి కూడా ప్రామిస్ చేసింది. ధరణి రద్దు చేస్తా అని చెప్పిండు. అక్రమంగా